అపెండిసైటిస్ రికవరీకి ఎంత కాలం పడుతుంది? అపెండిక్స్ పగలకుండా ఉంటే దాని రికవరీ టైమ్ ఈజ్ వెరీ షార్ట్. సంథింగ్ లైక్ ఒక 2 to 3 డేస్లో కంప్లీట్ రికవర్ అయిపోతారు. ఈ ఓన్లీ కేవలం మనం సర్జరీ చేసిన దగ్గర ఎక్కడైతే చిన్నగా పెయిన్ ఉంటుంది కానీ మిగతా అంతా చాలా బాగా రికవర్ అయిపోతుంది. అదే పగిలితే మాత్రం రికవరీ విల్ బి అట్లీస్ట్ 2 weeks టైం పడుతుంది. లాప్రోస్కోపీ విధానంలో చేసిన ఇన్ఫెక్షన్ అనేది మనకి బ్లడ్లో స్ప్రెడ్ అయ్యి అదర్ పార్ట్స్ ఆఫ్ బాడీకి ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనిషి బాగా వీక్ అవ్వడం వల్ల స్లోగా ఉంటుంది. రిస్క్ అనేది మనకి నార్మల్ అపెండిక్స్కి పెద్ద నెగ్లిజెంట్, వెరీ వెరీ స్మాల్. బట్ పగిలితే మాత్రం రిస్క్ అనేది చాలా పెరుగుతుంది. ఒక ఎల్డర్లీ పేషెంట్స్ ఉన్నారు హూ హ్యాస్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, సమ్ కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, వీళ్ళలో లైఫ్ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అపెండిసైటిస్కి సర్జరీ అవసరమా లేకపోతే మందులతో తగ్గుతుందా? దీనికి మనం అపెండిసైటిస్కి చాలామంది అడుగుతారు, సర్జరీ ట్రీట్మెంట్ చేయించుకోవాలా, మందుల ద్వారా తగ్గిపోతుంది అనేది. అపెండిసైటిస్ ప్రాబ్లం ఎలాంటిది అంటే ట్రీట్మెంట్ వైజ్ వెరీ వెరీ స్మాల్ ట్రీట్మెంట్ చేసుకుంటే వెరీ వెరీ బిగ్ ప్రాబ్లమ్ సంథింగ్ లైక్ పగిలిన తర్వాత లైఫ్ డెత్ అనేది చాలా ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. సర్జరీకి వెళ్తే నార్మల్ అపెండిసైటిస్ అప్పుడే సర్జరీకి వెళ్తే మనకి ఈ రిస్క్ అనేది అసలు ఉండదు అండ్ ట్రీట్మెంట్ చాలా సింపుల్ అవుతుంది. సర్జరీ చేయాలా, మందుల ద్వారా తగ్గించుకోవాలనేది డౌట్ కానీ కన్ఫ్యూజన్ కానీ ఉండాల్సిన అవసరం లేదు. సింపుల్ సర్జరీ తోటి మనం లైఫ్ సేవ్ చేసేదానికి అవకాశం ఉంది. ఈ ప్రాబ్లం ఎక్కువగా ఎవరిలో వచ్చే అవకాశం ఉందంటారు? అపెండిసైటిస్ అనేది ఎక్కువగా మనం చూసేది చిన్నపిల్లల్లో 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో అమ్మాయిలు కానీ వీళ్ళలో ఏది ఎక్కువ పాపులేషన్ ఎఫెక్ట్ అయ్యేది వీళ్ళు. స్పెసిఫిక్గా ఏదైనా డైట్స్కి లింకప్ అయిన సిచ్యువేషన్ అయితే లేదు, బట్ ఈ రోజుల్లో మనం చూస్తున్న ఎక్కువ జంక్ ఫుడ్స్ కానీ అన్నిటికి కొంత లింకప్ ఉండొచ్చు.